మళ్ళీ జగనే రావాలి. జై జగన్. జై జగన్. ఎలా చూపించారు జగన్? యాస్ట్ చూపించారు అంతే. అందరం ఆయన ఎట్లున్నాడో అట్లనే చూపించారు. జై జగన్. చాలా బాగుందండి. అన్నీ బాగున్నాయి, అన్ని సీన్స్ బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ బాగా ఎంజాయ్ చేస్తారు. సరే, చాలా బాగుంది అసలు, నెక్స్ట్ లెవెల్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది గ్యారెంటీ. అంటే జగన్ గారిని ఎలా చూపించారు? జగన్ గారిని జగన్ గారి లాగానే చూపించారు అనమాట. రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్టుంటాడో జగన్ ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది మీకు. డిఫరెన్స్ ఉంది, నాకు అదే నచ్చింది. చాలామంది చాలా ఎంజాయ్మెంట్ చేశారు. ఆయన కంప్లీట్ స్టోరీ ఉంది, ఫాదర్ నుంచి ఇప్పుడు ఆయన ప్రజెంట్ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ స్టోరీ ఎలా జరిగింది ఏంటి మొత్తం వాళ్ళ గురించి ఉంది. ఇప్పుడు మన కంటి ముంగట జరిగిన బయోపిక్ ఇది. ఏమన్నా సినిమా పరంగా ఏమన్నా ఎక్స్ట్రా గ్లామర్ ఏమన్నా యాడ్ చేశారా? ఎగ్జాక్రేట్ చేశారా స్టోరీని? లేదు, కంప్లీట్ నార్మల్. అంతా సినిమా లాగే ఉంది, అంత ఎగ్జాక్ట్గా ఏం లేదు, ఓవర్గా ఏం లేదు, నార్మల్ అన్నీ చూడొచ్చు. జీవా ఎలా చేశారు? అన్నీ బాగుంది, సూపర్. అన్నీ కూడా ఈసారి మళ్ళీ జగనేనా? చెప్పలేము, ఇట్స్ నాట్ కాన్ఫిడెంట్. అయినా కానీ మధ్యలో డ్రాప్ కాలే. డ్రాప్ ఏంటి, ఓన్లీ డబ్బే కాదండి. ఇప్పుడు ఓన్లీ డబ్బు ఉన్నంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, పండుగ అనుకుంటారు. కానీ డబ్బుని కూడా ఇంత కష్టపడి తిరిగి చూసి చేశాడు అట్లా. బట్ అంటే ఎంతవరకు కాంట్రవర్షియల్ చేయలే. ఎందుకంటే మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సినిమాలో జగన్ తక్కువ అంచనా వేయలేదు. ఒక డైలాగ్ ఉంటుందండి, చంద్రబాబు నాయుడిని మనం ఎదుర్కోబోతున్నాం ఈ 2014 ఎలక్షన్లో, అతన్ని తక్కువ అంచనా వేయొద్దండి అని జగన్ నోటి ద్వారానే, అదే జీవా గారి నోటి ద్వారానే ఈ డైలాగ్ చెప్పించాడు మన మహిరావు గారు. అన్న జెండా అంతా నిలబడి ఉంటాం మహిరావు గారు. ఎస్, ఒరిజినల్ సీన్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్యాపీగా ఓదార్పు యాత్ర చేయకపోతే ఆయన ప్రశాంతంగా రోల్స్ రైడ్స్లోని వాటిలో వీడితో తిరుక్కుంటూ పండుకునేవాడు. ఈ జైలుకు పోయి కష్టాలు శుద్ధంతా పడేవాడు కాదు. ఇంకోటైతే అన్ని కోట్లలో పుట్టినోడు లైట్ తీసుకొని పాయం చేద్దాంపా, మంచి ఎంగేజ్ కదా, పబ్బు పోదాంపా, మామూలు హోటల్ పోదాంపా అనుకుంటారు గోవా బీచ్లకు. అట్లా చేయకుండా తండ్రి ఆశయం సంకల్పం కోసం అదం చేయడం అంటే మామూలు విషయం కాదు. పాదిలా అదే అండి. ఎందుకంటే ఒకటి ముఖ్యంగా కించపరచలేదు, రెండోది ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చినా ఎదురీదాడు, మధ్యలో గివప్ చేయలేదు, మధ్యలో డ్రాప్ అయిపోవడం. అట్లాంటి ఇన్స్పిరేషన్ యూత్కి కావాలని. ఇప్పుడు జాబ్స్లో 1,00,000 సమస్యలు వస్తుంటాయి, అవన్నీ పట్టుకొని పోవడం కాకుండా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఏడుస్తామండి ఫుల్గా. రాజశేఖర రెడ్డి గారి మరణాంతము అవి ఇవి. జగన్ గారు ఒక డైలాగ్ చెప్తాడు ఈ సినిమాలో, ట్రైలర్లో కానిది ఏంటంటే ఇక్కడ డైలాగు, ఈ వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కారు ఎక్కుతాడు. జగన్ నువ్వు ఈ కారులో వద్దు, వేరే కారులో వెళ్ళు, వెనక కారులో అంటాడు. ఎందుకు అంటే నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదా, వెళ్ళు అంటాడు. తర్వాత జగన్ గారు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక, నేను నాయన ఎప్పుడూ కారులో కలిసి ప్రయాణించింది లేదు, ఒక అతని అంతిమయాత్ర వాహనంలో తప్ప. అప్పుడు నాన్నగారు నన్ను దిగురై వాహనం వద్దు అని అంటాడేమో అనుకున్న ఆశతో, కానీ అనలేదు అని బాధపడతారు. అట్లాంటి సీన్లు ఎన్నో గుండెని విండించానండి. అసలు ఒక నార్మల్ పీపుల్గా చూస్తే ఎవరైనా మీరు లోగా ఫీల్ అవుతున్నారు అనుకోండి. సో మనం అనుకున్నట్టు సాధించలేకపోయాము. సో అప్పుడేమైతాం, కుంగిపోతాం అట్లా చేస్తే. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో ఈ క్యారెక్టర్ చూస్తే, ఈ సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది ఏ దానికి పొంగిపోకూడదు. అది చూస్తే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్, అంతే. సినిమాలాగా పొలిటికల్గా చూస్తారు. నచ్చిన సీన్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసమైతే వాళ్ళు పోరాడి దేనికోసమైతే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనొద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశాడు. మొత్తము 5 yearsలో జరిగిన జర్నీ 2.5 hourలో పెట్టేశాడు. మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదే అండి, 100% జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ. 100% ప్లస్ అవుతుంది. 1 మూవీ రాజశేఖర రెడ్డి గారిది కలిపారు. 2014 ఇంకా 2019 మధ్యలో పాదయాత్ర అప్పుడు రియల్ వీడియోస్ కలిపారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ యాత్ర 2 తీస్తున్న వీడియోస్ కూడా 3 కలిపి 3 మిక్స్ చేసి అక్కడక్కడ షార్ట్స్ పెట్టారు. అంటే అఫ్కోర్స్ ఆ పార్టీకి ఈ పార్టీకి అని ఏమి ఉండదు, కానీ సో మీడియం ఆ పార్టీకి ఆపోజిట్గా నేను చూపించలేదు, కానీ ఇట్స్ జస్ట్ నార్మల్. క్యారెక్టర్స్ ఎలా చేసినాయి అంటే సోనియా గాంధీ క్యారెక్టర్, సిబిఎన్ క్యారెక్టర్, తర్వాత జగన్ గారి క్యారెక్టర్. అదే అండి, ఏ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించడానికి అయితే ట్రై చేయలేదు, మరి వేరే సినిమాలో చూపించినట్టు. అన్నీ మోడరేట్గా తీశారు, నిజంగా తీశారని నా అభిప్రాయం.
లేదు చూపించలేదు ఎందుకో మరి తెలియదు. షర్మిల కంటే భారతీయ గారిది ఎక్కువ ఉంది. ఇంకా తెలంగాణ కూడా నేను జగన్ సపోర్ట్ చేయదలుచు. ఈ పిక్చర్ చూసాక జగన్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఇప్పుడు యాత్ర జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చూపించారు అంటే ఫస్ట్ వైఎస్ఆర్ నుండి లాస్ట్ ఎండింగ్ జగన్ వరకు చూపించారు. అంటే తండ్రి నుండి వారసత్వం ఎట్లా వచ్చింది, మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదిగినా ఒక సంకల్పంతో జగన్ ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల సంక్షేమము, న్యాయంగా పేదల విలువలు అంటే జెన్యున్గా వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయిపోయి. ఏదైనా వ్యక్తితో ఉన్న మనిషికే మనం ఎప్పుడైనా ఓటు వేయాలి. ఈ అవినీతికి వీటికి వాటికి విరుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. జై జగన్. సూపర్. అసలు నేను జగన్ మర్చిపోయి జీవ దాంట్లో నేను జగన్నే చూశాను. జీవ అన్న క్యారెక్టర్ అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ జీవ అనే ఒక నటుడు గుర్తుకురాలి. అందులో జగన్ రూపమే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే జగనే చూస్తున్నాను నేను అందులో. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రని, విజయమ్మ పాత్ర సూపర్గా ఉన్నాయి. సినిమా పరంగా చాలా బాగుందన్న. సినిమా పరంగా నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ రియల్ క్యారెక్టర్స్ పరంగా అయితే నాకు నచ్చలేదన్న. నిజాన్ని చూపించలేదు, వాస్తవాలను చూపించలేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను దానికైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే జగన్ గారిని అంత మంచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎలాంటి నాయకుడు అనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ఆంధ్రావాడిగా నాకు కూడా తెలుసు ఆంధ్ర ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా చూస్తున్నా కాబట్టి. అండ్ ఆయన ఎలా గెలిచారో అన్నవి కూడా చాలా విషయాలు మిస్ చేశారు సినిమాలో. కోడికత్తి సీని గారి క్యారెక్టర్ గురించి ఎక్కడా రివీల్ చేయాల. ఆయనతో అటాక్ చేయించుకున్నాడు, పర్సనల్ అటాక్ రియల్గా జరిగింది, జైల్లో పెట్టారు. తర్వాత ఆయన గెలిచిన తర్వాత కోడికత్తి సీనికి పార్టీలో పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆ సీన్ ఎందుకు చూపించలేదు? అండ్ తర్వాత తన తండ్రి గారి శవం దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు జగన్ గారు. ఇది రియల్గా జరిగింది, కానీ దాన్ని వేరేగా మార్చి వీళ్ళు సంతకాలు పెట్టించినట్టుగా చూపించారు. ఇది కూడా న్యాయంగా జరగలేదు. అండ్ అన్నా నువ్వు చూసావా సంతకాలు పెట్టించుకోదా అన్న? జరిగింది అదే అన్న, నువ్వు చూసావా సంతకాలు పెట్టించుకోదా? ఎక్కడికి వెళ్ళి చూసావు అన్న? సంతకం పెట్టినప్పుడు నువ్వు ఉన్నావు అన్న అక్కడ? అన్న నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. సినిమా గురించి చెప్తాను. సంతకాల గురించి అవన్నీ నువ్వు చెప్పమాకన్నా. మాకు కావాలన్న సినిమాలో, మాకు కావాలన్నా, కావాలంటే డైరెక్టర్ అదే డైరెక్టర్ని అడుగుతున్నా, నీకెందుకు? అదే అడుగుతున్నా. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తా. అండ్ షర్మిల గారి క్యారెక్టర్ మరి సంతానంలో ఆవిడ కూడా ఒక భాగమే. ఆవిడ కూడా తమ్ముడు గురించి తిరిగి కష్టపడినారు. ఆవిడ కూడా ఇంత పార్టీ కోసం నిలబడ్డారు. మరి ఆవిడ క్యారెక్టర్ ఏది సినిమాలో? షర్మిల గారి క్యారెక్టర్ని తీసేయడం కరెక్టా? అది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే ఆవిడ కూడా పార్టీ కోసం, తమ్ముడు కోసం ఎంతో తాపత్రయపడి తిరిగారు. మరి ఆవిడ క్యారెక్టర్ ఏది? అలాగే పొత్తు పెట్టుకున్న టైంలో 2019లో పొత్తు గురించి చెప్పుకున్నప్పుడు మనకి ఇక్కడ జనసేన పార్టీ ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వాళ్ళ గురించి తక్కువ చూపించేశారు. వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏమైనా పడుతుందేమో, కానీ ఇంకా రియాలిటీ ఎక్కువ చూపించింటే చంద్రబాబు నాయుడుకు చాలా మైనస్ అయ్యేది. ఎందుకో తగ్గించి చూపించారు. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా, అందుకు తగ్గించి చూపించారు. అయినా జగన్ అనేది ఉచిత స్కీములు తీసేయాలండి. ఫస్ట్ హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్కే ఇవ్వాలా. ఊరికే జగన్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు అందరికీ. అవన్నీ తీసేసి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే జగన్ని కొట్టే మొగోడు ఎవరు లేరండి. ఎన్ని పార్టీలు కలిపినా కానీ జగన్ని కొట్టే మొగోడే రాడు. 2024లో ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కానీ మెజార్టీ తగ్గిపోతుంది, సీట్లు తక్కువ వస్తాయి. సినిమా అనేది చాలా బాగుందండి. జీవా గారి క్యారెక్టర్ సేమ్ యాక్టిట్యూడ్ దింపేశారు. సినిమా పొలిటికల్గా కానీ లేదంటే పర్సనల్ సినిమా లైఫ్లో కానీ చాలా బాగా తీశారు సినిమా అనేది. ఆ యాక్టిట్యూడ్ సినిమా ఎలా రాజకీయాలు జరుగుతుందో అలాగే తీశారు, బాగా తీశారు సినిమా అనేది. మూవీస్లో నచ్చిన సినిమా అంటే జగన్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా గెలిచాడని చెప్పి బాగా తీశారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే చాలా కష్టాలు పడడం అంటే కష్టపడడం అనేది జగన్ చాలా బేసికల్గా చూపించాడు. దానివల్లే ఎవరైనా సరే ఒంటరిగా పోరాడొచ్చు అని చెప్పి యాక్టిట్యూడ్ బాగా చూపించారన్నమాట సినిమాలో. దానివల్లే అందరూ ఎలా అయినా సరే ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలిచాడు జగన్ అనేది. ఆ సినిమాలో బాగా తీశారు. క్యారెక్టర్ షర్మిల గారు లేదంటే అది ఇతను స్టోరీ వల్ల తీశారు, కానీ కొంతమంది షర్మిల గారు లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ఆమె కూడా ఎందుకంటే పాదయాత్ర అప్పుడు లేదంటే దాంట్లో చాలా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ చాలా కష్టపడిన వ్యక్తి ఆమె కూడా. మరి ఎందుకనేది ఆమెను గురించి చూపించలేదు అనేది ఇంకా అది మనకు తెలియదు. ఒకసారి డైరెక్టర్ గారు ఇంకా ఆయనకు తెలియాలి. అది చంద్రబాబుకి
సినిమా వల్ల మైనస్ అవుతారా ప్లస్ అవుతారా అనుకుంటున్నారు? చంద్రబాబుకి సినిమా వల్ల ఎప్పుడు సినిమా వల్లనే కాదు, అసలు ఆయనకి ఏమీ చేయలేడు జగన్ గారిని. ఎందుకంటే జగన్ గారు హైకమాండ్నే ఢిల్లీనే లెక్క చేయని వ్యక్తి. ఈ వీళ్ళ అసలు ఇంచు కూడా పనికిరాడు వీళ్ళు జగన్ గారు ఏమి చేయలేరు. అది ఇంకా ఎలాంటి వచ్చినా సరే నెక్స్ట్ వచ్చేది జగన్ గారే. ఒక లీడర్ స్టోరీ చూసినప్పుడు ఎట్లయితే ఫీలింగ్ వస్తుందో, ఒపీనియన్ వస్తుందో అలా ఉంది. యాత్ర 2 అని పెట్టడానికి అది నాకు మూవీ చూడకన్నా ముందు అసలు యాత్ర 2 అనే టైటిల్ కరెక్టా కాదా ఈ మూవీకి పెట్టడానికి అని నాకు అనిపించింది. ఎందుకు అంటే ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ, మొత్తం ఓన్లీ పాదయాత్ర గురించి ఉంటుందా లేకపోతే ఎలక్షన్స్ ముందు మార్కెటింగ్ అలా వాడతారా అనే ఉద్దేశంతో. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం యాత్ర గురించి ఉంది, సెకండ్ హాఫ్ కూడా సెకండ్ టైం చేసిన యాత్ర గురించి ఉంది. ఓవరాల్ మూవీ బాగుంది. లైక్ రేటింగ్లు, ర్యాంకింగ్లు 2లు 3.5లు అవన్నీ ఇట్లాంటి మూవీస్కి వర్తించవు. ఇది బాగానే పనికొస్తుంది. లైక్ అంటే ఫ్యాక్ట్ చూపించినప్పుడు దాంట్లో తప్పేం లేదు. సో ఇది ఓవరాల్గా అయితే చాలా బాగుంది.